ఆయన రవికి ఓ విచిత్రమైన గడియారం ఇచ్చాడు. ఆ గడియారంలో టైం వెనక్కి నడుస్తోంది. ఇది నీ జీవిత గడియారం. నీకు ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. గడియారంలో చివరి సెకను వచ్చింది. అప్పుడు ముసలివాడు మళ్లీ కనిపించాడు. ఒక చిన్న ఊరిలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు, కాని చాలా బద్ధకస్తుడు. ప్రతిరోజూ లేట్గా నిద్రలేచి పాఠశాలకు ఆలస్యం చేసేవాడు. ఒక్కరోజు ఆలస్యం చేయటం వల్ల ఏమీ కాదులే అనేది అతని నమ్మకం. ఒకరోజు రవి నిద్రలో ఉన్నాడు. పక్కన అమ్మ అరుస్తోంది, రవి, త్వరగా లేరా, ఇదే చివరి బస్సు. రవి మాత్రం నిదానంగా సిద్ధమయ్యాడు. బస్సు మిస్ అయ్యింది. ఆ రోజు అతని నాన్న రవిని స్కూల్కి తీసుకెళ్లాలనే బాధ్యతతో ఆఫీస్కు ఆలస్యమయ్యాడు. అతని యజమాని కోపంగా నాన్న ఉద్యోగం తీసేశాడు. ఇల్లు మొత్తం దిగులుగా మారింది. రవి బాధపడ్డాడు. అతని ఆలస్యం వల్ల కుటుంబం బాధపడ్డట్టు తెలుసుకున్నాడు. ఆ రాత్రి రవి బయట నడుస్తూ తన తప్పుల గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక పురాతన గడియారం దుకాణం కనిపించింది. అందులో ఒక ముసలివాడు ఉండి రవిని చూసి చిరునవ్వుతో అన్నాడు, రవి, నీకు ఒక బహుమతి ఉంది. ఆయన రవికి ఓ విచిత్రమైన గడియారం ఇచ్చాడు. ఆ గడియారంలో టైం వెనక్కి నడుస్తోంది. రవి ఆశ్చర్యపోయాడు. ముసలివాడు నెమ్మదిగా చెప్పాడు, రవి, ఇది నీ జీవిత గడియారం. నీకు ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. రవి ఒక్కసారిగా కంగారుపడ్డాడు. 3 రోజులా? ఎందుకీ గడియారం? నేను మరీ అంత తప్పు చేశానా అని అడిగాడు. ముసలివాడు ఏమీ చెప్పకుండా అదృశ్యమయ్యాడు. కాని గడియారం మాత్రం టిక్ 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 అంటూ శబ్దం చేస్తూ సాగుతూనే ఉంది. ఆ గడియారం చూసిన నాటినుంచి రవి మారిపోయాడు. ఉదయాన్నే లేచి తల్లికి సహాయం చేశాడు. నాన్నకు పనుల్లో చేయూతనిచ్చాడు. స్కూల్లో శ్రద్ధగా చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆ గడియారంలో ప్రతి సెకను కరిగిపోతూ రవిని బుద్ధిగా మార్చేసింది. అతనికి భయం వేసింది. నేను చనిపోతానా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గడియారంలో చివరి సెకను వచ్చింది. అప్పుడు ముసలివాడు మళ్లీ కనిపించాడు. రవి, ఇది నిజంగా గడియారం కాదు. ఇది ఒక పరీక్ష మాత్రమే. నువ్వు మారతావా లేదా అని చూడటం కోసం ఇచ్చిన గడియారం. నువ్వు సమయం విలువ అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు నిజంగా జీవితాన్ని గౌరవించగలవు. ఆ గడియారం మాయమైంది. రవికి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇప్పటినుంచి రవి ప్రతి క్షణాన్ని విలువైనదిగా చూసేవాడు. ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో ముందుకెళ్లాడు. సమయం విలువైనది. ఒక్క నిమిషం కూడా వృధా చేయకండి.